హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి భాస్కర్స్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి పల్లీ లడ్డు చూపిస్తున్నా అండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అచ్చం మనం బయట షాప్లో కొనుక్కున్నట్లుగానే ఉంటాయండి. ఎటువంటి డౌట్ లేకుండా నిదానంగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం అయితే మెజర్ కోసం ఒక కప్ తీసుకోండి. నేనైతే ఇలా ఒక బౌల్ తీసుకొని కరెక్ట్గా ఆ బౌల్ నిండుగా పల్లీలు వేసుకున్నానండి. ఈ పల్లీలు ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని మంచిగా పైనుంచి ఆ పొట్టు విడిపోయే విధంగా వేయించుకోండి, చిటపెట్టలాడే విధంగా. అట్లని మరీ మాడనివ్వకూడదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుందండి. మాడితే మనకి పల్లీ లడ్డు అనేది కొంచెం మాడు వాసనలాగా టేస్ట్ మారిపోతుంది. మంచిగా అవి కొంచెం లైట్గా పైన పొట్టు అనేది ఊడిపోతుంది అనుకునే విధంగా వేయించుకుంటే చాలండి. ఇప్పుడైతే వేగిపోయాయి. స్టవ్ బంద్ చేస్తున్నాను. స్టవ్ బంద్ చేసి ఇలా ఒక గిన్నె కానీ ఏదైనా ప్లేట్ కానీ తీసుకొని మనం వేయించుకున్న పల్లీలు దాంట్లో వేసేసుకోండి. ఇవి చల్లారాలి. కంప్లీట్గా చల్లారితేనే మనకి పైన పొట్టు అనేది మంచిగా సపరేట్ అవుతుందండి. ఇప్పుడు ఇలాంటిది ఒక బాక్స్ కానీ లేదంటే ఏదన్నా గిన్నె ఉంటుంది కదా, ఏదో ఒకటి తీసుకొని ఇలా ప్రెస్ చేయండి. మనకు అవి 2 పార్ట్స్గా డివైడ్ అయిపోతాయి. అలాగే పైన పొట్టు అనేది తొక్కు వచ్చేస్తుందండి పల్లీలది. లేదు అంటే ఒక మూట్లాగా ఒక క్లాత్లో కట్టేసి కూడా మన దగ్గర దంచేది ఉంటుంది కదా రోలు, దాంతో కూడా మనం దంచితే లైట్గా సపరేట్ అయిపోతాయండి. ఇవి పొట్టు సపరేట్ అయిపోతుంది. అలాగే 2 పార్ట్స్గా డివైడ్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి వీటిపైన ఆ పొట్టు సపరేట్ చేయడానికి ఇలా నేనైతే ఇలాంటి గరిటె ఉంటుంది కదా, చిల్లులు గరిటె అందరి దగ్గర, సో దాంట్లో వేసి ఇలా జల్లించుకుంటే మనకి ఆ పొట్టు అనేది కిందకి వెళ్ళిపోతుందండి పల్లీలది. అలాగే మనకి పల్లీలు అనేది చక్కగా దాంట్లో ఉండిపోతే చాలా ఈజీగా ఇలా చేసుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే. నెక్స్ట్ వచ్చేసి సేమ్ మనం పల్లీలు ఏ బౌల్తో అయితే తీసుకున్నామో దాంతో కరెక్ట్గా 3/4 కప్పు తీసుకోవాలండి. 1 కప్పు పల్లీలకి ఒక 3/4 కప్పు బెల్లం తురుము సరిపోతుంది, తురిమిన బెల్లం. అలాగే 1/4 కప్పు నీళ్ళు, 3/4 కప్పు తురిమిన బెల్లం, 1/4 కప్పు నీళ్ళండి. కరెక్ట్గా వేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తాయి ఆ లడ్డూలు కూడా. ఇప్పుడు ఇదంతా కరిగే విధంగా ఫస్ట్ అయితే కరిగించుకోండి. దీనికి పాకం కూడా రానివ్వాలండి. కాకపోతే ఏంటంటే ఇది కొంచెం క్వాంటిటీ కాబట్టి దగ్గరగా ఉండి మనం తిప్పుకుంటూ ఈ బెల్లం అనేది కరిగించుకోవాలి. అప్పుడే కరెక్ట్గా కరుగుతుంది, పాకం కూడా కరెక్ట్గా వస్తుంది. చూస్తారా, ఇది బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు నురగైతే ఫామ్ అవుతుందండి. ఇప్పుడు మంచిగా పాకం వచ్చిందా లేదా అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకం మరీ దీనికి అంటే తీగ పాకం లాగా అలా కాకుండా గట్టిగా అయిపోవాలండి. గట్టిగా అయిపోతే మనకి కరెక్ట్గా వచ్చినట్టు. ఈజీగా పట్టుకోవచ్చండి పల్లీ లడ్డూల పాకం. చూసారా, ఇంకా రాలేదు. మనం ఇలా వాటర్లో ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని వాటర్లో పాకం వేస్తే గట్టిగా అయిపోవాలండి. చూస్తారా, ఇలా గట్టిగా ఉండాలి. అలాగే మనకి సౌండ్ రావాలన్నమాట. గిన్నెకేసి కొంచెం ఇలా మనం తడితే గట్టిగా సౌండ్ రావాలి. అలా సౌండ్ వచ్చింది అంటే మనకి పాకం వచ్చినట్టు, గట్టిగా ముద్దలాగా అయిపోవాలి గిన్నెలో వేయగానే. ఇప్పుడు ఇదైతే స్టవ్ బంద్ చేస్తున్నాను. స్టవ్ బంద్ చేసి ఒక 1 స్పూన్ వరకు నెయ్యి అండి. నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు. మనకు బయట షాపుల్లో అయితే నూనె వేస్తారు, మనం ఇంట్లో కాబట్టి కొంచెం నెయ్యి వేసుకుంటున్నాం. నెయ్యి అలాగే ఒక 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడరు, యాలకుల పొడి అండి. వేసుకొని ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, పల్లీలు కూడా మొత్తం వేసేసుకోవటమే. వేసుకొని మొత్తం బెల్లం పాకం పల్లీలు కలిసే విధంగా కలుపుకోవాలి. ఇంకొకటి ఏంటంటే పల్లీ లడ్డు అనగానే ఇదిగా కొంచెం వేడి మీద చుట్టేసేయాలి అని స్పీడ్గా చేతులు బొబ్బలు వస్తూ ఉంటాయి కదండి. సో అలా ఏం లేదు. ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యాకైనా మనకి మంచిగా లడ్డూలు వస్తాయండి. ఎటువంటి డౌటు లేదు. కొంచెం గోరువెచ్చదనం కన్నా లైట్గా వేడిగా ఉండేటట్టు చూసుకొని లడ్డూలు చుట్టుకోవచ్చు. లడ్డూలు చుట్టుకునేటప్పుడు కొంచెం చెయ్యి వాటర్లో డిప్ చేస్తూ ఉంటే ఏంటంటే మనకి లడ్డూలు చుట్టేటప్పుడు అంటుకుపోకుండా ఉంటాయి చేతికి. అలాగే కొంచెం వేడి ఉన్నా కూడా ఆ వేడి అనేది అనిపించదు. చూసారా, ఈ విధంగా అయితే లడ్డూలు చుట్టుకోవాలి. చాలా ఈజీగా వస్తాయండి. చాలా సింపుల్గా కూడా అయిపోతాయి. సేమ్ మనకి బయట షాప్లో ఎలా ఉంటాయో డిట్టో అలానే ఉంటాయండి. ఒకసారి అయితే వీడియో చూసిన వాళ్ళు ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను. మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి.
చూసారా ఇలా పల్లీలు మొత్తం ఆ లడ్డూలాగా చుట్టేసుకుంటే చాలండి. ప్రతిసారి వాటర్లో డిప్ చేసుకుంటే